వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజం. ముందుగా హెడ్లైన్స్. రాజేంద్ర నగర్ కీర్తి రిచ్మండ్ విలాలో రికార్డ్ స్థాయి ధర పలికిన గణపతి లడ్డు. 1,26,00,000 రూపాయలకి భక్తులకు ఆశ్చర్యపరిచిన లడ్డు ధర. భద్రాచలానికి 1000 కోట్లు మంజూరు చేసిన తర్వాతే అడుగు పెట్టండి. మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని శ్రీనివాసరావు. సరూనగర్ మినీ ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం శోభయాత్రకు ఏర్పాట్లు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు. దుండిగల్ పరిసరాల్లోని పంట పొలాల్లో రోడ్డు మూకలు తీస్ట దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మారణాయుధాలతో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్ కీర్తి రిచ్మండ్ విలాలో గణపతి లడ్డు రికార్డ్ స్థాయికి ధర పలికింది. అత్యధికంగా లడ్డు 1,26,00,000 పలికింది. గతేడాది ఇక్కడ గణపతి లడ్డు 60.80 లక్షలకు పలికింది. భద్రాచలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన 100 కోట్ల 1000 కోట్ల నిధులు మంజూరు చేసిన తర్వాతే మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటనకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం భద్రాచలంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 30న మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల పర్యటనకు ముందు భద్రాచలం హామీలను నెరవేర్చి పర్యటనకు రావాలని అన్నారు. మీరు చెప్పే కల్లబుల్లి మాటలు ఉమ్మడి జిల్లాల ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వారిపై పోతినేని మండిపడ్డారు. 9 ఏళ్ల నుంచి భద్రాచలంకి ఇచ్చిన హామీలు నెరవేర్చని మీరు ఇప్పుడు నెరవేరుస్తున్నారంటే ప్రజలు నమ్ముతారనుకోవడం మీ భ్రమ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే భద్రాచలంలో అడుగు పెట్టండి మంత్రి కేటీఆర్ అని పోతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. అంటే దీనికి ఎప్పటికైనా ఒక సరైనటువంటి మార్గం ఉంది. చివరి దాకా తీసుకొని పోయి చేసేటటువంటి పని దాన్ని ఆలోచించాలి అని చెప్పేసి అనేది ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇప్పుడు ఏఎంసీ కాలనీ మనుబోతుల చెరువు 2 చోట్ల నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఇళ్లను పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి పనిచేస్తే 10 రోజుల్లో పూర్తి చేయొచ్చు. 30వ తారీఖులో గుర్తించినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. రాజకీయాలకు తావు లేకుండా ఇప్పుడు ఏంటి అంటే అధికార పక్షం తమకు ఒత్తాసు పలికే వాళ్ళు, తమకు కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు, తమకు ఓట్లు వేయించే వాళ్ళు. వినాయక నిమజ్జనం శోభయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరూనగర్ లోని మినీ ట్యాంక్ బండ్ పై డీసీపీ సాయిశ్రీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి డీసీపీ సరూనగర్ మినీ ట్యాంక్ బండ్ ను పర్యవేక్షించారు. సరూనగర్ కట్టకి వినాయకులు చేరుకోగానే నిమజ్జనానికి తరలించేందుకు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి చెదురు మదురు సంఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
శివారు ప్రాంతాల్లో భూముల రేట్లు ఆకాశానికి అడుగంటుతుండటంతో అదే స్థాయిలో కబ్జాదారులు అడ్డాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుంది. దుండిగల్ పరిధిలో ఉన్న తమ పట్టా భూమిని కొందరు రౌడీ మూకలు ఆక్రమించేందుకు ప్రయత్నించారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న తమ స్థలాన్ని కొందరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వర్ణాయుధాలతో తిష్టవేశారని బాధిత రైతులు ఆరోపణలు చేశారు. దీంతో స్థానిక రైతులు భయభ్రాంతులకు గురవుతూ బెంబెలెత్తిపోతున్నారు. సైబరాబాద్ సిపికి బాధితులు ఫిర్యాదు చేశారు. కొన్నాం సార్ 30 సంవత్సరాల కింద 7 ఎకరాలు కొంటే మాకు 3 ఎకరాల 35 గుంటలు పట్టయింది. 3 ఎకరాల 35 గుంటలు పట్టయింది. ఇంకా 3 ఎకరాల 5 గుంటలు పట్టగాలేదు. మేము 30 ఏళ్ళ సార్ చేస్తున్నాము. వరి పంట చేసుకుంటేనే మొత్తం మీద మేమే సాగు చేస్తున్నాము. మాకు తెలియకుండా ఎవరో రామసుందర్ రాజు అంట మొత్తం మీద వచ్చేసేసి మాకు తెలియకుండా డాక్యుమెంట్ చేసుకొని మేము పొలం మీద కబ్జాలో మేమున్నాము. కాకపోతే ఏంటంటే మేము కాసు చేసుకుంటే 30 ఏళ్ళ సంతున్నాము. గుండెగాలం పెట్టేసేసి చిక్కులను తీసుకొచ్చేసి గుండెగాలం పెట్టేసేసి మా దగ్గర జబర్దస్త్ చేసేసి ఆయనతో కబ్జా తీసుకుందామని వచ్చారు. మేము ఆఖరికి వస్తే అరే ఇట్లెట్లా అంటని చెప్పేసి అడిగితే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వక వాళ్ళు ఫోన్ చేస్తే 5 నిమిషాలలో వచ్చేసేసి మమ్మల్ని తీసుకొచ్చేసేసి ఆయనతే సార్ దగ్గర రమ్మంటుండే సిఐ సార్ రమ్మంటుండే అక్కడికి వచ్చేసి మాట్లాడాలని నడువురు అంటని చెప్పేసి అని మమ్మల్ని ఏమో వ్యాన్ ఎక్కించారు. మళ్ళీ వాళ్ళకు సహకారం చేసేసి ఆ వచ్చిన 50 మంది చిక్కులోళ్ళు 50 మంది పనులతోటి పని చేపించుకొని మొత్తం మీద మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టేసేసి వాళ్ళు కబ్జా తీసుకున్నామని మొత్తం మీద కొట్టేతను రౌడీజం తోటి మొత్తం మీద కతులు కటారాలు పెట్టుకొని వచ్చేసేసి మా మీదకి వచ్చేసి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని నల్లబెట్టేసేసారు. వాళ్ళు పని చేసేసారు 24 గంటలలో మొత్తం మీద రేకులు అన్నీ వేసేసారు. మరి ఇట్లా అయితే మేమైతే న్యాయం జరుగుతుందని మేము పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తారంటాను అనుకుంటే పోలీసు వాళ్ళే వాళ్ళ పక్షపాతాన్ని వాళ్ళ పక్షాన ఉండేసేసి మాకు ఇట్లా మేము 30 సంవత్సరాల సంది మేము వ్యవసాయం చేసిన వాళ్ళని కనీసం మాకు అన్యాయం చేసేసి మా కబ్జా ఇడిపియాలంటని చెప్పేసి వాళ్ళు బాగా ఆలోచన చేసి మాకు అన్యాయం చేశారు సార్. మరి ఇది ఎంతవరకు న్యాయమో మాకు ఎట్లా న్యాయం అవుతుంది అనేది కొంచెం. ఎన్ని ఎకరాలు కబ్జా అయింది ఇప్పుడా సార్? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి పరమేశ్వరన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ओके हो गया भैया, थैंक यू। अभी हमारा बूथ कमिटीज एंड बूथ एजेंट्स, मंडल कमिटीज, फैसिलिटेटर्स एंड ब्लॉक ऑफिस बेयरर्स, प्रेसिडेंट नहीं बनाया ना ब्लॉक, वो छोड़ के पूरा हमारा वो कमेटी वो अप्रूव हो गया ऑलरेडी। इलेक्शन वो पूरा तैयारी में है हम, तो इसलिए मैं हमारा सीनियर लीडर ने भी बुलवाया था इधर। तो ये बार कांग्रेस महबूबाबाद में और तेलंगाना में 100% आएगी, नो डाउट। सो पब्लिक्स and voters, they are all in favor of कांग्रेस, क्योंकि 10 साल में लोकल एमएलए कोई तो डेवलपमेंट नहीं किया, लोगों को भलाई के लिए कोई प्रोग्राम नहीं दिया और उनका साथ भी नहीं दिया। तो इसलिए अब वोटर्स बहुत नाराज़ आए सिटिंग एमएलए के बारे में। तो उन्हें सिर्फ वो रियल एस्टेट बिजनेस में बिजी हो गए। तो इसलिए हमारा महबूबाबाद जो वोटर्स ये बार
कांग्रेस को आशीर्वाद करने का जो वो ना उनका ओपिनियन सो हमारे सामने है। इसलिए पूरा तेलंगाना में कांग्रेस पार्टी अच्छा पोजीशन पे है। मेरा एक रिक्वेस्ट तो हमारा जो पार्टी का सीनियर लीडर्स, वर्कर्स, इलेक्टेड रिप्रेजेंटेटिव्स जो थोड़ा वो डिफरेंस बाजू में रखना चाहिए पार्टी का भलाई के लिए। जो हमारा पार्टी का नेता, हमारा बिलेवेड लीडर श्रीमती सोनिया गांधी जी, AICC प्रेसिडेंट ऑनरेबल श्री मल्लिकार्जुन खड़गे जी, हमारा बिलेवेड लीडर राहुल गांधी जी, और इधर तेलंगाना का PCC प्रेसिडेंट डायनामिक लीडर रेवंत रेड्डी गारू जी, and one of the dynamic leader, CLP leader, Sri Bhatti Vikramaya garu. కోరుట్ల నియోజకవర్గం మెట్టపల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస వద్ద తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. మెట్టపల్లి పర్సనల్ సుందరీకరణలో భాగంగా నేర్పరిచిన సర్కిల్ ఫౌంటైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పద్మశాలిలో అభ్యర్థనతో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొట్టమొదటిసారి మెట్టపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల భూమయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని పద్మశాలిల కోరిక మేరకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులు నడవడం దయచేసి స్టేజ్ నుంచి మిగతాలు కోరుకున్న సంజయ్ గారికి భద్రాచలం గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలను చూసేందుకు భారీగా కదిలి వస్తున్న భక్తుల కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక అల్లా, ఎస్పీ వినీత్, ఏసీపీ పారితోష్ పంకజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో ఇప్పటి వరకు 200 విగ్రహాలను నిమజ్జనం చేశారు. భద్రాచలం పట్టణం మొదలుకొని గోదావరి నది వరకు సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. सुधाकर आ रही और कितना होमवर्क कितना రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ 274 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించారు. సభా స్థలంలో 10 మందికి పట్టాలు అందించగా మిగిలిన వారికి ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు 2 గంటల పాటు రోడ్డుపై ధర్నా చేపట్టారు. లిస్టు ప్రకటించకుండానే అధికారులు, నాయకులు లబ్ధిదారుల పేర్లను గోల్మాల్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే లబ్ధిదారుల పేర్లు లిస్టు ప్రకటించాలని రెవెన్యూ అధికారి RI-ని లబ్ధిదారులు నిలదీశారు. ధర్నా స్థలానికి మాజీ జెడ్పీటీసీ మలుగురి నర్సాగౌడ్ చేరుకొని లబ్ధిదారుల పక్షాన అధికారులతో మాట్లాడారు. అర్హులందరి లిస్టులు విడుదల చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ధర్నా విరమించారు. ఇక్కడ దాదాపు 200-300 మంది పబ్లిక్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం వెయిట్ చేసాం.
మేము కూడా వెయిట్ చేసాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి పంచిన అయిపోతుండే, లేకుంటే అమ్మ మీ దగ్గరకు వచ్చి చెప్పిన అయిపోతుంది. వీళ్ళ పబ్లిక్ క్వశ్చన్ కానీ ఇప్పుడు నాది కూడా ఒక నెంబర్ ఉంది. మరి నాకు నెంబర్ రేపు పొద్దుగా 200 పట్టాలలో ఆ 200 పట్టాలు ఖచ్చితంగా రేపటి వరకు ఉంటాయన్న నా నెంబర్ ఉంటుందని గ్యారెంటీ ఉందా? ఆ 200 పట్టాలు రేపు పండుగ ఉంది, రేపు ఎట్లయినా గౌరవం గ్రామ పంచాయతీ బంద్. రేపు పొద్దుగా ఒకవేళ గ్రామ పంచాయతీ బంద్ అయితే ఏంటంటే బాధాకరం ఏంటంటే 200-300 పట్టాలు వస్తాయి. ఇప్పుడు పంపిణీ చేయాలంటే వర్షం వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే మేమందరం తడిస్తాం. సార్ కాదు, ఉన్న అధికారులు ఆగితే ఉన్న అధికారులు ఎవరో కానీ పట్టుకోరు కానీ జిల్లావారు కానీ మీరు ఆగి ఎవరో నెంబర్లు వచ్చాయి పట్టాలు మాయమే కానీ ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఇండ్లు మిగులుతున్నటువంటి మంచి పంచాయతీలో ఇన్ని ఇండ్లు వచ్చినప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేటువంటి దాన్ని ఆలోచించి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను. లేనట్లయితే వాళ్ళు స్వచ్ఛందంగా ఇళ్లకు పోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది అర్హులైనటువంటి వారు ఉంటారు, కాదనేటువంటి వారు ఎవరు ఉంటారు అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైనటువంటి వారందరికీ ఇల్లు ఇవ్వాలి. తర్వాత ఇందులో ఏదైనా అవినీతి జరిగినా సంబంధించిన అధికారుల మీద చర్య తీసుకోవాలి. తర్వాత సర్వే చేసినటువంటి వాళ్ళ యొక్క స్పష్టమైనటువంటి ఏదైతే ఏ విధంగా సర్వే చేసిందో సర్వేలో ఎంపికైనటువంటి పేర్లు కూడా అందరికీ బహిరంగ ప్రదర్శన చేయాలి. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా ఉండాలి. గ్రామ సభ ద్వారా ఎంపిక చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారి వెంటనే కూడా వాళ్ళకి ఇళ్ళ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇవ్వాలనేటువంటి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని పోలీసుల యొక్క అభ్యర్థన మేరకు మరి సంబంధించిన అధికార అభ్యర్థన మేరకు వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ యొక్క నిరసన విరమించింది. కాబట్టి ఈ న్యాయం జరిగేంత వరకు నిరసన కానీ ఆందోళన కానీ అనేటువంటిది కొనసాగిస్తారు. దయచేసి మంత్రి గారు మా ఊరికి ఇన్ని ఇండ్లు మంజూరు చేసినటువంటి మీరు పారదర్శకంగా ఆనాడే మీటింగ్లో చెప్పారు, పైరవులకు తావు లేకుండా పారదర్శకంగా జరగాలని మీ మాటను వీళ్ళు పక్కకు పెట్టి మీకు తెలియకుండా తప్పు చేస్తున్నారు. కాబట్టి మీరు చొరవ తీసుకొని న్యాయంగా పారదర్శకంగా జరిగేటట్టుగా గ్రామ సభ ద్వారా ఎంపిక చేసే విధంగా అధికారులకు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు తను చేసిన అభివృద్ధిని చూసి మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థి కడియం శ్రీహరి కోరారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ లోని శివునిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మర్చిపోలేదన్నారు. దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానని, దాన్ని ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని కడియం తెలిపారు. ఆయన కాలంలో గ్రామాలు అభివృద్ధి చెందినాయి, నియోజకవర్గం అభివృద్ధి చెందింది. నియోజకవర్గానికి సాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టు ఆయన కాలంలోనే, ఆయన సమయంలోనే రూపకల్పన చేయబడ్డది. ప్రతి పల్లెకు ఒక రోడ్డు, ప్రతి గ్రామంలో ఒక స్కూలు, ప్రతి గ్రామానికి తాగునీరు, పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఒక 10 గ్రామాలలో, పెద్ద పెద్ద గ్రామాలలో కార్యకర్తలతోని ముఖాముఖి కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా పట్టణాలు, పల్లెలు స్వచ్ఛందంగా ఉండాలన్న లక్ష్యంతోనే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ అంజయ్య, జాయింట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో సిబ్బందిలో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో మేము ఎంచుకున్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో మాకు ఎట్లా అనుబంధ సంస్థ కూడా. సో ఇక్కడ అంతా కూడా క్లీన్లీనెస్ చేసి మేము ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సందర్భంగా మా జాయింట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. సో ఎస్ విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్. ఎంఎస్ఎం టెస్టింగ్ స్టేషన్కి యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం ఈ 2 వీక్స్ ప్రోగ్రాంలో అప్ టు 2nd వరకు మేము ఈ స్వచ్ఛత హై సేవ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అలాగే మా యాజ్ పర్ అవర్ హెడ్ క్వార్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈరోజు క్లీనింగ్స్ డ్రైవ్ మా స్టాఫ్ ఆఫీస్ అంతా కలిపి చేస్తున్నాము. కాబట్టి మీరంతా సహకరించినందుకు ధన్యవాదాలు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్ర నగర్ పీపీ రిచ్మండ్ విలాలో రికార్డ్ స్థాయి ధర పలికిన గణపతి లడ్డు. 1,26,00,000 రూపాయలకి భక్తులకు ఆశ్చర్యపరిచిన లడ్డు ధర. భద్రాచలానికి 1000 కోట్లు మంజూరు చేసిన తర్వాతే అడుగు పెట్టండి. మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని శ్రీధర్రావు. సరనగర్ మినీ ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం శోభయాత్రకు ఏర్పాటు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు. దుండిగల్ పరిసరాల్లోని పంట పొలాల్లో రోడ్డు మూకలు తీస్ట దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మారణాయుధాలతో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. అప్డేట్స్ కోసం చూస్తున్నాండి. సమాజం.